గాయత్రి పిన్ని, గాయత్రి పిన్ని. హా సుందరం వస్తున్నాం. తెచ్చావా? కాకరకాయ దొరకలేదు, ముల్లంగి దొరికింది. ఓకే సుందరం, పర్లేదు. సరే ఉంటాను. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? తెచ్చావా? ఇదిగో తేక చేస్తానా, లేదంటే నువ్వు ఒప్పుకుంటావా? పొద్దున్నే వెళ్తేనా ఇది దొరుకుతాయి. ఇదిగో నీ సిబ్జెక్ట్ టోనా ఫిష్. అది సిబ్జా కాదయ్యా, సిగ్జా టోనా. ఏదో ఒకటిలే, వస్తా. ఎలా ఉండే అయినా అలాగ అయిపోయాడు. సాయంకాలం ఫోన్ చేయండి, బెంగళూరు ఎక్కేస్తాను, రాగానే ఇచ్చేస్తాను. ఫస్ట్ 6 అవర్లు ఫ్యాన్సీ వేస్తాను, ఏముండో మూర్తి గారు. అబ్బబ్బబ్బా ఏంటయ్యా అలా అరుస్తావు? నాకేమైనా చూడనుకున్నావు ఏంటి? అంటే మాత్రం మీరు ఒప్పుకుంటారా? ఉంటే మాత్రం బయటపడతారా? ఇదిగోండి మీ గుట్కాను సిగరెట్లే. అబ్బా థ్యాంక్స్ అయ్యా. దొంగ ఏంటి, నేను ముందుకెళ్ళాక గాల్లో చూస్తూ ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అని అందాం అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. అస్సలు అనద్దు, ఎందుకంటే ఈసారి నాకు నేనే అనుకుంటా ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయా. అనుకుండా ఏంటిది? అత్తయ్య అనకుండా వినిపించింది. అత్తయ్య మీరు లేచారా? లేచాను, విన్నాను. తూచతయ్య లైట్ తీసుకోండి, ఈ స్ట్రాంగ్ కాఫీ టేస్ట్ చేయండి. పెద్ద స్టార్ హోటల్లో కాఫీ అని ఇటీవా. ఏంటిది స్మెల్ వస్తుంది? కాఫీ కదా అత్తయ్య, కమ్మగా వస్తుంది. కాఫీ కాదు, కప్పు కడిగావా? అత్తయ్య మీకు నిజంగానే స్మెల్ వస్తుందా? వస్తుంది కాబట్టి అడిగాను. అయితే మీకు కరోనా లేనట్టే. నాకెందుకు కరోనా వస్తుంది? లేకపోతే వారం రోజుల నుంచి ఇదే కప్పులు కడకుండా ఇస్తుంటే ఈ రోజు ఎలా వచ్చింది? వారం నుంచి. నేను డార్లింగ్. పడుకున్నావా? ఎంత రొమాంటిక్ గా పడుకుందో మీను. మీను తన్నేసింది. అబ్బా ఒసే నేనే. అబ్బా ఏంటి మీను ముట్టుకున్నందుకు తంతావా? కాఫీ చూడు ఎలా ఒలిగిపోయిందో. నేను తన్నింది నువ్వు ముట్టుకోనందుకో పట్టుకోనందుకో కాదు. మరి కాఫీ ఎప్పుడు చేసావు? ఇదేమన్నా చేపల పులుసా? రాత్రి వండుకుని ఉదయం ఎక్కడానికి. ఇందకే పాలు కాసా, కాఫీ పౌడర్ పోసా. ఆ తర్వాత కప్పులో పోసి తీసుకొచ్చేసా. నువ్వేమో నేల పాలు చేసావు. కాఫీ ఇవ్వడానికి తనడానికి మధ్యలో ఏం చేసావు? నీకంటే ముందు అత్తయ్య గారికి తీసుకెళ్ళి ఇచ్చా. అదే అందుకే తన్నా. అంటే ఏంటి, మీ ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారా? ఎస్. ఇది భలే ఉందే. మీలో మీరు గొడవ పడుతుంటే ఏంటి శిక్ష నాకు పడుతుంది? అసలు గొడవ పడిందే నీకోసం. నా కోసమా? నా కోసం ఆలోచించడమే నీకు ఇష్టం ఉండదు, అలాంటిది నా కోసం గొడవ పడ్డావంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయ్యి ఉంటుంది. అవును, చాలా ఇంపార్టెంట్. అవునా? అబ్బా అదేంటో చెప్పవా? ఏం లేదు, పండుగ వస్తుంది కదా, బట్టలు కొనడానికి షాపింగ్ వెళ్ళాం. అవునా? ఏం కొన్నారు? నీ మొహానికి షర్ట్ ప్యాంట్ వేస్ట్ అని పంచ తీసుకున్నా. అమ్మేమో సుందరం ఇంట్లోనే ఉంటాడు కదా, పంచెందుకు లుంగి తీసుకో అనింది. లుంగి ఎందుకు? నీ లంగాలు వేసుకొని తిరుగుతా. నాకు ఆబ్జెక్షన్ లేదు, పాత లంగా ఇస్తా, పండగ చేసుకో. ఇది మరి అన్యాయం. నేను ఎంత బిజినెస్ లాస్ వస్తే మాత్రం ఇలా పావలాగర్లా చూస్తారా? హలో, నువ్వు చేసిన లాస్ కి 1% కూడా రికవరీ లేదు, టోటల్ 0. నేను ఇలా అయినా చూస్తున్నందుకు సంతోషించు, పిచ్చి కుక్కలాగా అరవకు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? పిచ్చి మీకు ముదిరితే నాకు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేయిస్తారని. మిగిలిపోయిన కూరగాయలు ఏమున్నాయి? పొద్దున్నే పనికి మళ్ళీ కాఫీ తాగి నోరంతా చెడిపోయింది. ఆ పక్కన శానిటైజర్ ఉంది, ఒక గ్లాస్ తాగండి, నోరంతా ఫ్రెష్ గా అయిపోద్ది. దిక్కుమాలిన మాటలకేం గాని టిఫిన్ అయినా సరిగా చేసి తగలడు. మీరు కాసేపు వాకింగ్ వెళ్ళరండి, ఈలోపు అదర కొడతా. అదరగొట్టుడు బెదరగొట్టుడు వద్దయ్యా, మనుషులు తినేటట్టు చెయ్యు. మరి ఇన్ని రోజులు చేసి పెట్టింది గొర్రెలకో బర్రెలకో కాదండి, మీ ఇద్దరికే అత్తయ్య గారు. ఏడ్చావు, మధ్యాహ్నానికి ఏం వండుతున్నావు? మీ తలకే అదే కందగడ్డ. ఎలా పడితే అలా చెయ్యకు, ఉప్పు తక్కువెయ్యు, కారం ఎక్కువెయ్యు. ఎందుకు? ఆల్రెడీ పొగరెక్కి కొట్టుకుంటున్నారు కదా. ఏంటి గొనుగుతున్నావు? ఏం లేదు, కారం ఎక్కువైతే మంట ఎక్కిపోద్ది కదా, మజ్జిగ పులుసు ఏమైనా చేయమంటారేమని. ఏదో ఒకటి తగలడు, వంట చేసి తగలెట్టు.
ముందు నేను తగలడితే శనిదులు పొద్దే నీ నవభారత యువతీ యువకుల్లారా, చిచి లేడీస్ ఎందుకు వచ్చారు? నవభారత యువకుల్లారా, పెళ్లికి ముందు పొరపాటును కూడా అనుకున్న ఒకే ఒక మాట, నాకు వంట వచ్చని. లేదంటే నాలా అంట్లు తోముకోవాల్సి వస్తుంది. ఏంటి నీకు కూడా కాఫీ నచ్చలేదా? నీకు కూడా అంటే ఇంకెవరికి నచ్చలేదు? అవును మేడం, అమెజాన్ అడవిలో తిరగాల్సిన ఒక ప్రాణి దారి తప్పి ఈ మధ్య మన ఆంధ్రలో తిరుగుతుందంట. వరుసకి నాకు అత్తయ్య అవుద్ది. అయితే కాఫీ బాగుంది. ఏంటి మీ అమ్మ కూతుర్లకి ఇదేం రోగమే? చీటికి మాట గొడవ పడుతూనే ఉంటారు. మా ఇష్టం, నీకెందుకు? అవును నిజమే. ఆ దొరద నాకెందుకు? టిఫిన్ ఏంటి? ఉప్మా. మొన్న ఉప్మా, నిన్న కూడా ఉప్మానే. ఉప్మా గురించి నీకేం తెలుసే? ఉప్మా వాల్యూ అంటే బ్యాచులర్స్ అడుగు, వాళ్ళు చెప్తారు. కానీ నువ్వు ఉండేది బ్యాచిలర్ కొంపలో కాదు కదా. మెన్యూ మార్చు. ఛీ నా జీవితం. ఇదిగో సుందరం, సాయంత్రం టైలర్ దగ్గరికి వెళ్ళి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకురా. ఏంటి నేనా? అవును నువ్వే. ఇది నీ పెళ్ళాం చీర. నిన్న ఊరంతా తిరిగింది ఈ కట్టును కొన్నానుగా. టిఫిన్ ఏం చేస్తున్నావు? ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ మీను వద్దంది. అయితే ఉప్మానే చెయ్యి. 10 నిమిషాలు నా ముందుండాలి. వద్దులేండి అత్తయ్య గారు, పెసరట్టు చేస్తాను. అత్త మిమ్మల్ని ఏంటి ఏంటిది? అప్మా. అప్మానా? ఆ, ఉప్మాకి అప్డేటెడ్ వర్షన్ చూస్తారా? మెక్కండి. ఏం చూస్తున్నావు? ఇప్పుడు కొత్తగా ఏం చూసా? కొత్తగా లేనప్పుడు చూడడం ఎందుకు? 3 ఏళ్ళ నుంచి చూడడమే కానీ చేసేది ఏమైనా ఉందా? సరే కానీ ఇదిగో మీ అమ్మ ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకురమ్మంది. ఏ డిజైన్ కావాలో చెప్పు. నేను ఈ సారీ వద్దని చెప్పా, మళ్ళెందుకు ఇచ్చింది? అవునా, మీకు గొడవ వచ్చింది ఈ విషయంలోనా? అనుకో. ఇలా చీటింగ్ మరి గొడవ పడడం ఏంటే చిన్నపిల్లలాగా? అయినా నువ్వంటే ఓకే, మీ అమ్మకి ఏమైంది? అంత వయసు వచ్చిన బుద్ధి రాలేదు ఇంకా? మా అమ్మనేమన్నా అన్నావు అనుకో బొక్కలు ఇరుగుతాయి. మరి నువ్వు అంటున్నావుగా? అంటే నేనంట, నా ఇష్టం. అవును, నాకెందుకు? మా అమ్మ నా ఇష్టం. మీ అమ్మాయి కానీ ఈ చీర అస్సలు బాగాలేదు మీను. నేను కూడా అదే చెప్పా. నీ దగ్గర లంగావోని ఉందా? ఎందుకు? నువ్వు అందులో చాలా బాగుంటావు. నా దగ్గర ఉంది లంగావోని. ఒకసారి వేసుకోవచ్చుగా? నేను వేసుకోనుగా. మీను 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 స్నానంకి వెళ్తున్నావా? నువ్వు వచ్చి సబ్బు రుద్దుతావా? నేను రెడీ. కానీ రుద్దించుకోవడానికి నేను రెడీగా లేను. అయినా టిఫిన్ చేసి స్నానం చేసేదాన్ని నిన్నే చూసినానే. నా ఇష్టం, నీకెందుకు? వెళ్ళి మోటార్ వేసి రా. చీ దినమ్మ, దీనికి అసలు రొమాంటిక్ సెన్సే లేదు. బయటికి వెళ్తున్నారా అత్తయ్య గారు? అలా అడక్కో, అపశకనం. నువ్వే పెద్ద యమగండం. ఎలా ఉండేవాడిని, ఎలా బతికేవాడిని, ఎన్ని మాట్లాడుతున్నారు. నేను కాదే అపశకనం, నువ్వే పెద్ద యమగండం. కరెంట్ షాక్ ఇటు చంపేయాలి దీన్ని. అమ్మ దీనమ్మా, ఎవరు చూడలేదు కదా? అబ్బా అబ్బా, నన్ను అప్సగా ఉంటావా? ఇంకా వెళ్ళలేదు అత్తయ్య గారు? ఛీ, ఎన్నిసార్లు అడుగుతావు? ఇందాక వెళ్దాం అనుకున్నా, ఎక్కడికి అని అడిగినావు, ఆగిపోయినా. ఇప్పుడు మళ్ళీ అయినా బయటికి వెళ్ళే వాళ్ళని ఎక్కడికి అని ప్రశ్నించకూడదని కామన్ సెన్స్ లేదా నీకు? డౌట్ లేదు, ఇది యమగండమే. గుడ్ల గుప్పమ్మకపోడు. నువ్వు ఇంకా స్నానంకి వెళ్ళలేదా? ఈ పాటికి నువ్వు బాత్రూంలో ఉంటావు అనుకున్నానే. సబ్బు రుద్దాలని అంత ఆరాట పడుతున్నావా నువ్వు? నీ కక్కుర్తి. అను అను, కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు. సర్లే టైం. ఏవండి? నన్నేనా? ఇక్కడ ఉన్నది మనమిద్దరమేగా. నిజంగానా? ఎందుకంత హైరానా? ఇది నిజమేనా? నేను ఒట్టేనా? మీను అయ్యో అయ్యో, ఆ, ఆ, ఏంటి సుందరం అలా అరిచావు, పిచ్చి కుక్క కరిచినట్టు?
ఇంచుమించు అలాంటిదే జరిగింది అత్తయ్య గారు. ఏంటో సరిగా చెప్పి తగలడు. ఇది కూడా చెప్పాలి అత్తయ్య గారు, మీను కొరికింది. అదే మన పేన కొరకడానికి. సరే కరిచింది చాలా. నువ్వేం చేసినావు? ఏం చేస్తా, ఏమైనా చేయనిస్తేగా. ఇల్లరిక మల్లుళ్ళంటే ఇంట్లో పనులకి బయట పనులకి చేదోడు వాదోడుగా ఉండాలి. ఇలా మొద్దు ముఖం వేసుకొని ఎద్దులా ఉంటే సరిపోదు. అనండి అనండి, నాకు టైం రాకపోదా. ఇది మాత్రం కరెక్ట్ సుందరం. నీకు ఒక రోజు వస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య గారు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, అలాంటిది నీకు రాదా? అరే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? బుద్ధిగా జాబ్ చేసుకోక ఎందుకు ఈ బిజినెస్లు అవన్నీ? ఇదిగో ఇదే నీకు ఆఖరిసారి చెప్తుంది. నువ్వు బిజినెస్ చేస్తా అంటే ఇంట్లో నీకు స్థానం ఉండదు. నాకు అక్కర్లేదు నాన్న, నేను తప్పు చేశాను. ఆ రోజు నీ మాట వినాల్సింది. నా అత్త ప్రశాంతంగా బాధ కూడా పడినవ్వే. సుందరం, సుందరం, సుందరం! ఏంటత్యా, ఏమైంది అలా అరుస్తున్నారు? ఇంతవరకు నాకు ఒక డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏంటో అది. నీకు చౌడు ఉందని. పిలిస్తే వినపడట్లేదా? ఇందాక నొప్పి వచ్చి నేను అరిస్తే పిచ్చుకొక్క అరిసిందా అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నా అరుపుకు ఒక పర్పస్ ఉంటుంది. మరి నా అరుపుకి ఏంటి, పక్క పెనిసులు ఉంటాయా? నా అరుపు కూడా పర్పస్ ఉంటది. ఏడిసావు. టీవీలో హాట్స్టార్ రావట్లేదు చూడు. సబ్స్క్రిప్షన్ అయిపోయింది అత్తయ్య, రీఛార్జ్ చేసుకోవాలి. సరే చెయ్యి. అలాగే అత్తయ్య, నా ఫోన్ కూడా రీఛార్జ్ అయిపోయి 3 days అయింది. నేను కూడా చేసుకోనా? సంపాదించే వాళ్ళకి ఇక్కడ దిక్కులేదు. పని పాట లేనివాడివి, నీకు రీఛార్జ్ ఎందుకు? ప్లీజ్ అత్తయ్య. సరే సుందరం, చేసుకో. అబ్బా మా మంచి అత్తయ్య. కాకపోతే చిన్న పని చేయాలి. చెప్పండి అత్తయ్య, చిన్నదండి పెద్దదే చేసేద్దాం. ఏంటత్తయ్య, లాండ్రీ బిజినెస్ ఏమైనా పెట్టారా? మొత్తం వీధిలో వాళ్ళ బట్టలని ఇక్కడే ఉన్నాయి. జోక్ బాగుంది, కానీ నవ్వే రావట్లేదు. ఇవన్నీ నీ పెళ్ళానివి. ఇన్ని డ్రెస్సులు దానికి ఎక్కడ ఉన్నాయి? అయినా నాకు ఎప్పుడు ఇన్ని డ్రెస్సులు వేసుకుని కనబడలేదే. అయినా ఇన్ని బట్టలు వేసుకుని ఎక్కడ తిరుగుతుంది? ఉద్యోగం చేసే పిల్ల కదా, పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి, మీటింగ్స్ అని ఫంక్షన్స్ అని చాలా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ మాత్రం బట్టలుంటే తప్పేంటి? అయినా ఇదంతా జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అయ్యా భావి భారత పురుషులారా, పొరపాటును కూడా పౌరుషానికి పోయి పుట్టింటి వాళ్ళతో రిలేషన్ దొబ్బెట్టుకోకండి. లేదంటే నాలాగా దుఃఖాన్ని దుఃఖమింగుకుంటూ బతకాల్సి వస్తుంది. సుందరం, ఓయ్ సుందరం, ఎక్కడయ్యా? త్వరగా రావయ్యా. ఏంటి మూర్తి గారు? నా పిల్లం పుట్టింటికెళ్ళిందయ్యా. అవునా? 10 రోజులు అక్కడే ఉంటది, మనం మాత్రం ఇక్కడే ఉంటాం. వరదలో వాటర్ బాటిల్ దొరకడంటే ఇదేనేమో మూర్తి గారు. వాటర్ బాటిల్ కాదయ్యా, బీర్ బాటిల్ ఇంకా బాగుంటది. అబ్బా, ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో నింపేసా మొత్తం. నేను కిచెన్ లో సామాన్లు నింపేస్తా. ఏ వంట చేయాల్సి నేనే కదా. ఏయ్ సుందరం, ఎక్కడున్నావు? ఎవరయ్యా మీ అత్త? అది అత్త కాదు, పెద్ద చెత్త. ఇంకా మారలేదన్నమాట. టైం వస్తుందిలే నీకు కూడా. అయినా నాకెందుకు ఈ గోల, పెళ్ళం లేని వేళ. ఏంటండో ఈ మూర్తి గారు, కవితలు పొంగుకు వస్తున్నాయి. మరి రాదా మరి? సాయంత్రం 6:30కి. అయితే నేను 6ంటికే వచ్చేస్తా. సరే, నీకు అమౌంట్ సెండ్ చేస్తా. వచ్చేటప్పుడు సోడాలు మర్చిపోకే. నేను సిగరెట్లు కూడా తీసుకొచ్చేస్తా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల. సుందరం, సుందరం! హా అత్య, చెప్పండి అత్య. పని మానేసి మీటింగ్లేంటి? పని మానేసి కాదు అత్య, పని చేసాక మాట్లాడుతున్నా. ఓ, అప్పుడే చేసావా? హా, మీరు పెద్ద మనసుతో రీఛార్జ్ చేశారు. యూట్యూబ్ లో మైకేల్ జాక్సన్ సాంగ్స్ పెట్టి స్పీడ్ గా లాగించేసా. బయట ఎవరితో మాట్లాడుతున్నావు? అదా మన మూర్తి గారితో. మూర్తి గారా? లోపలికి పిలవాల్సిందే. నేను పిలిచాను అత్య, కానీ మీరున్నారని రాలేదు. అంత లేదు, నువ్వు పిలవలేదని చెప్పు. అబ్బా, మీరు చాలా షార్ప్ అత్య. ఏమైనా ఇంట్లో నాకు తప్ప నా ఫ్రెండ్స్ కి మాత్రం భలే మర్యాద ఇస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నీకుండకపోవచ్చు, ఆయనకుంటది. ఎందుకో? ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి. నా అత్త మీను, ఏంటి? నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా? నాకు తెలుసు. సరే, నువ్వేం అనుకోపోతే నీకు మాట చెప్పనా? ఏంటది? మనం ముందులాగే ఉండొచ్చు కదా.
అసలేంటి నువ్వు? నేను నీకు ముందే చెప్పా బార్డర్ దాటితే బొక్కలు ఇరుగుతాయని. అసలు నేను చేసిన తప్పేంటే? బిజినెస్ చేసి బాగా సంపాదించాలనుకోవడం. సంపాదించడం కాదు, బిజినెస్ పెడితే ఉన్నదంతా నాశనం చేసావు. ఉన్న పలంగా నమ్ముకున్న వాళ్ళని రోడ్ మీద తెచ్చేసావు. ఎవడో కూడా నష్టాలు రావాలి, నాశనం అయిపోయిన వ్యాపారాలు చేయడు. నువ్వు చేసావుగా. నా టైం అలా ఏడ్చింది మరి, కానీ నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తా. ఇదిగో సుందరం, 12 దాటింది. వంట చేసేదేమన్నా ఉందా? చేస్తా అత్య, చిటికలు అయిపోద్ది. అలా చేసింది తింటే మా పని అయిపోద్ది. కాస్త వంట మీద దృష్టి పెట్టి చెయ్యి. పొద్దున్న చేసిన దానిలాగా చేస్తే మిగిలిపోద్ది. మరే అత్తయ్య, ఉదయం మిగిలిపోయింది, ఏదో గొంటు పిల్ల వచ్చి నాకేసింది. తినడం చూసాడేంటి కొంపదీసి? అత్తయ్య అయిపోయింది, ఒకసారి వచ్చి ఒక పట్టు పట్టండి. స్మెల్ ఓకే. ఏమండావు? మీద అలాగే అదే అదే కందగడ్డ. సాటి తక్కువ వేసావా? మీకు సరిపడా వేసా అత్తయ్య. అవును, మీ కూతురేంటి ఉదయం నుంచి బయటికి రావట్లేదు? అడగలేకపోయినావా? బాగా సింగారించుకుంది కానీ బయటికి మాత్రం రావట్లేదు. కొంపదీసి ఉద్యోగం పోయింది అంటారా? ఛే, అపశకనం. అయ్యో, ఇదిగోండి అత్తయ్య మంచినీళ్ళు. అపశకనం. దిష్టి పెట్ట దిక్కుమాలినోడా. అయినా దాన్ని నీలాగా దరిద్రపు జాతకం కాదు. ఏంటి వెతుకుతున్నావు? ఇంతకీ ఇక్కడ బెండకాయ ఫ్రై ఉండాలి, ఇప్పుడేమో కనిపించట్లేదు. మీరేమైనా తిన్నారా? అవును, ఏ? దాంట్లో బల్లపడింది, ఇప్పుడు మిస్ అయింది. నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. అబ్బా, చిరాకంతా వదిలిపోయింది మూర్తి గారు. అప్పుడేనా చొక్కా మొక్క దిగందేనే. చొక్క మీరు తీసి బయట పెట్టారు, మొక్క సంగతి నేను చూసుకుంటా. అక్కర్లేదు. అక్కర్లేదా? అంటే స్విగ్గీలో ఆర్డర్ పెడతారా? అది కూడా అక్కర్లేదు, ఎందుకంటే నేనే చేశాను. అవునా? ఎస్. నీకెలాగో అక్కడ తప్పదు, కనీసం ఎక్కడన్నా రిలీఫ్ ఉండాలి కదా. ఒక్కసారి మటన్ కర్రీ టేస్ట్ చేసి చూడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఎంతసేపు వండుకోవడం, అంటలు తోవడం తప్ప వేరే వాళ్ళు చేస్తే తినే భాగ్యం నాకు ఎప్పటికీ లేదనుకున్నాను మూర్తి గారు. మీ చేతి వంట తిని ఒక్కసారిగా కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందయ్యా. మా అత్త కూడా ఇదే డైలాగ్ వేసిందండి, కాకపోతే వేరే టోన్లో. చూసారా నా గుదిబండ? ఇలా అనుకున్నాం లేదో అలా కాల్ చేసింది. ఇక్కడ ఉన్నట్టు మాత్రం అస్సలు చెప్పొద్దు. హలో, అత్తయ్య గారు. ఏ బార్లో ఉన్నావు? బారా, మీరు బాటిల్ ఓపెన్ చేశారా? లేదే. దీనికి స్మెల్ వచ్చేసింది. అత్తయ్య. ఏ బార్లో ఉన్నావు? బారా, నాకంత రేంజ్ లేదు కదా అత్తయ్య. నడి రోడ్లో తాగేస్తున్నావా? అయ్యో, నేనేం తాగట్లేదు కానీ గుడికొచ్చి ప్రసాదం తీర్థం తీసుకుని ఇప్పుడే బయటకు వచ్చా. అన్నీ కావాలి దీనికి. మూర్తి గారు, టెన్షన్ వచ్చేస్తుందండి. డోంట్ వర్రీ. Cheers. మేదేసుకుంటావు, పక్కన పెట్టు. రుచి అదిరిపోయింది మూర్తి గారు. ఎంత గొప్పగా వండుతారని ఇప్పటివరకు నాకు అస్సలు తెలియదు. నీకేంటి, నా పెళ్ళానికే తెలియదు. ఏ? తెలిస్తే రోజు నేనే వండాలి. నిజమేనండోయ్. మన గురించి ఆడవాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని విషయాలు అస్సలు చెప్పకూడదు. ఎస్. భావి భారత పురుషులారా, విన్నారా ఆయన ఏం చెప్పారో? లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పొరపాటును కూడా మీ లేడీస్తో సకల కళా వల్లబుడిలాగా కటింగ్ లేవకండి. ఇస్తే సంకనాకపోతారు నాలాగా. ముఖ్యంగా వంటొచ్చని చెప్తే నాలాగా సంకనాకపోతారు. Cheers. మూర్తి గారు, ఇందాక మీరు ఇంటికి వచ్చాక భలే పోయిటరీ చెప్పారండి. ఏంటండి ఇవాళ పెళ్ళం లేని వేళ? అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్ అండి. ప్రాసని వెన్నపూసలు వేసుకొని తిన్నున్నయ్యా. నేను మొదలెట్టానంటే మీరు మొదలెట్టుకోండి, ఈసారి నేను చూసుకుంటా. సరే కానీ ఫస్ట్ ఎవరు?
ముందుగా పూజకి పనికిరాని రోజా సరోజా. సరోజా నిన్ను చూస్తే కాలుతుంది నాకు బేజా. ఏదో రోజు నీకు చూపిస్తా నాకు కలేజా. తినిపిస్తా నీకు కాకినాడ కాజా. ఆ, వా నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ అంటే నా పిల్లమే. ఒసే మీనో, నువ్వో రకం పేనో, నీకోసం కొంట కుక్కలు బోనో, దాంట్లో పెట్టి నేను చితకొట్టకపోతే నేను మగాడిని కానో. అదిరిపోయింది సుందరం. ఒసే మీనో, ఎలా ఉండేవాడిని ఎలా చేస్తావే? నీకు గుర్తుందా మీనో మన పెళ్లి చూపులు? ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులు. ఏం మాట్లాడాలో ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. పర్లేదండి. మీకు కూడా ఇదే ఫస్ట్ టైమా? లేదండి, నెలకి 2-3 మ్యాచెస్ వస్తూ ఉంటాయి. ఓ, ఇప్పటివరకు ఎన్ని మ్యాచెస్ వచ్చాయి? లెక్క పెట్టలేదు కానీ ఒక 25 వచ్చి ఉంటాయి. మరి అన్ని వచ్చినప్పుడు ఏదో సెట్ అవ్వాలి కదా. రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి కానీ రత్నాలు రేర్గా దొరుకుతాయి కదా. మా ఇంటికి వచ్చే అల్లుడు రత్నంలాగా ఉండాలని మా అమ్మ కోరిక. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో రత్నాలు లేరా? కొన్ని మ్యాచెస్ బాగానే ఉన్నాయి, అమ్మకి నచ్చాయి కానీ నాకు నచ్చలేదు. ఏం కావాలేంటి నచ్చడానికి? పేరు స్టైలిష్గా ఉండాలి. స్టైలిష్గా అంటే? ఇప్పుడు మీ పేరుంది కదా దిలీప్ సుందర్ బాబు, అలా. చూడ్డానికి 6 feet అక్కర్లేదు, మంచి జాబ్ ఉండాలంతే. నాలానా? హా, అమ్మ చెప్పింది 40 lakhs ప్యాకేజ్ అంట కదా. కంపెనీ మారితే 50 lakhs వస్తుంది. అయితే మరీ సూపర్. ఇంకా బ్లూ కలర్ అంటే ఇష్టం ఉండాలి. అవునా? నా ఫేవరెట్ కలర్ బ్లూయే. అయితే ఇంకా సూపర్. సింపుల్గా చెప్పాలంటే నాలంటోడు కావాలన్నమాట. ఎస్. అయితే నెక్స్ట్ మ్యాచ్ నాలంటోడు కావాలని మీ అమ్మకి చెప్పండి. మీలాంటోడు కాదు, మీరే. ఆపేసావే, చెప్పు. మీరేం అనుకోకపోతే అనుకొని చెప్పు. మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా? ఈ ఫీలింగ్ ఏంటి ఇంత స్ట్రేంజ్గా ఉంది? నాకు మాత్రం అలవాట. నాకు కూడా స్ట్రేంజ్గానే ఉంది. మనం తొందరపడ్డామా? ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేసుకుందాం. నేను బ్లూ శారీలో పెళ్లి కూతుర్లాగా బాగుంటానా? ప్రస్తుతానికి నా కళ్ళకి నీ స్కిన్ కలర్ తప్ప ఏ కలర్ తెలియడం లేదు. ఎందుకలా? అన్ని ప్రశ్నలకి ఇప్పుడే సమాధానం చెప్పనా లేకపోతే తాలికట్టాక చెప్పనా? సార్ గారికి హుషారు ఎక్కువనే. అప్పుడేం చూసావు? నువ్వు చూడాల్సింది చాలా ఉంది. మా అమ్మకి నువ్వు నచ్చుతావా? మంచి హైట్ ఉంది, అందమైన ఫ్లాట్ ఉంది, 40 లక్షల ప్యాకేజ్ ఉంది. వీటన్నిటికి మించి మీ అమ్మ కోరుకుంటున్నట్టే రత్నం లాంటి అబ్బాయిని. ఇవన్నీ కాకుండా ఏ అమ్మాయినా ఏం కోరుకుంటుంది? నువ్వేం భయపడకు. ఏవండి, ఏవండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ. అబ్బా, ఆ కాఫీ అక్కడ పెట్టు. ఎందుకు? పెట్టు చెప్తా. దగ్గరికి రా. ఎందుకు? ఓసి నా క్వశ్చన్ బ్యాంకు. అబ్బా, పొద్దు పొద్దున్న ఏంటండి ఇది? వారం వద్దని చూసుకుని చేస్తారంటే రొమాన్స్కి వేలపాలం ఉండదే. అనుకున్నా, దగ్గర రమ్మన్నప్పుడే అనుకున్నా, రాకుండా ఉండాల్సింది. ఉండాల్సింది. అబ్బా వదలండి, అసలు డోర్ వేయలేదు. పాలు కూడా స్టవ్ మీద ఉన్నాయి. ఉండని. అమ్మ కూడా నిద్ర లేచే ఉంది. లేవని. వచ్చినా వస్తుంది. వస్తే రాని. అల్లుడు గారు, ఆ? అమ్మో, అత్తయ్య. అల్లుడు గారు లేచారా? హా అత్తయ్య, లేచాను. కాఫీ కూడా తాగాను. టిఫిన్ ఏం చేయమంటారా అల్లుడు గారు? ఆ, మీ ఇష్టం అత్తయ్య. పెసరట్టు ఉప్మా చేయమంటారా? ఓకే అత్తయ్య. అదే
పెసరట్టంటే మళ్ళీ దాహం వేస్తుంది. అసలే ఎండాకాలం. పోనీ జీడిపప్పుకు మజ ఏమంటారా? అబ్బా అది ఇంకా బెటర్. కుమ్మేయండి మీరు. మ్మ్. సరే. మ్మ్. ఆ. చూడువే, చూసి నేర్చుకో. ఈ వయసులో కూడా ఎంత చక్కగా వండుతున్నారు. నీకొచ్చు కదా, నువ్వు చేసి చూపి. ఆ? అంటే నాకు వంట రాదనే కదా నీ ఉద్దేశం? చూపిస్తా, అప్పుడు చెప్తా నేనేంటో. ఆయన వంట వచ్చిన మగాడి విలువ మీకేం తెలుసు? అల్లుడిని ఇప్పుడు ఎలా అడగాలి? అడిగితే ఏమనుకుంటాడో ఏంటో. షట్. సీరియల్ టైం అయిపోతుంది. చూస్తే అల్లుడేమో రిమోట్ ఇచ్చేలా లేడే. సరే, ఏదో ఒకటి అడిగేద్దాం. అల్లుడు గారు, అత్తయ్య, అది వంటలక్క సీరియల్ టైం అవుతుంది. మీరు రిమోట్ ఇస్తే. ఏంటి మీరు కూడా వంటలకు సీరియల్ చూస్తారా? అమ్మయ్య, రిమోట్ ఇచ్చేలాగున్నాడు. అవును బాబు, అసలే ఎండింగ్కి వచ్చేసింది కదా, ఏమవుతుందో అని టెన్షన్ అవుతుంది. అందుకే అత్తయ్య నేను ఈ సీరియల్స్ అవి చూడను. చూడండి, ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉందో. చక్కగా రిలాక్స్గా చిల్ అవుతూ చూస్తున్నా. ఈ సీరియల్స్ వల్ల ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ టైం వేస్ట్. హా? అలా కాదు బాబు, సీరియల్ ఎండింగ్కి వచ్చింది, సస్పెన్స్. ఎస్, ఈ టైం వేస్ట్ ఎవరో లేవద్దు అత్తయ్య. అర్జెంట్గా వంట చేసేయండి. ఈసారి ఆర్సీబీ అసలే కప్పు కొట్టేలా ఉంది. ఏడేదో పెద్ద పీకినట్టు. టైం వేస్ట్ అంట, టైం వేస్ట్. దీని బ్లూ కలర్ పిచ్ తగలయ్యా. దీని ఫేవరెట్ అని చెప్పి వాటర్ మొత్తం అవే పెట్టింది. ఇది వేసేసుకుందాం. అదేంటి పర్పుల్ వేసుకున్నారు? బ్లూ వేసుకోవాలిగా. రోజు బ్లూ ఎవరు వేసుకుంటారే? ఎవరు వేసుకోరు కాబట్టే మీరు వేసుకోవాలి. నా మొగ్గుడు హ్యాండ్సమ్గా కనిపించాలిగా. రోజు వేసుకుంటే బాగోదే. నా మొగ్గుడు స్మార్ట్గా కనిపించాలని నేను కోరుకోనా? అబ్బా ఎంత ముద్దుగా చెప్పావే. ఇలా అడిగితే బ్లూ షర్ట్ రోజు ఏంటి, లైఫ్ లాంగ్ వేసేసుకుంటా. ఆఫీస్కి వెళ్ళొస్తా అత్తయ్య. అల్లుడు, ఏమైంది అత్తయ్య? షర్ట్ ఏంటి అలా ఉంది? దీనికి ఏమైంది అత్తయ్య? బ్లూ కలర్ బానే ఉందిగా. నేను అడిగేది కలర్ గురించి కాదు, అలా ముడతలు పడుందేంటా అని. ఏమే, ఐరన్ చేయలేదా? చేశానమ్మా. ఏం చేసావో ఏమో, అన్ని ముడతలే ఉన్నాయి. అల్లుడు గారు, ఆ షర్ట్ తీసేయండి. అయ్యో పర్లేదు అత్తయ్య. తన ఇంటికి వచ్చే అల్లుడు స్మార్ట్ గా ఉండాలని ప్రతి అత్త కోరుకుంటుంది. అలాంటిది ఏకంగా ఇల్లరికమే తెచ్చుకున్నాను. కనీసం షర్ట్ ఐరన్ చేసేయమా? తీసేయండి. నీళ్ళు చల్లాలి ఫస్ట్. చల్లు. సార్, సార్ మిమ్మల్నే. హలో, ఏంటి కల్లా ఉన్నారా, కైపులో ఉన్నారా? నదిలో ఉన్నాం. నదా? ఇక్కడ నది ఎక్కడుంది? తీరం దాటే వరకు ప్రయాణం ఆగకూడదు. నన్ను పోని. సరే 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 సరే, ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు? నేను ఎక్కడున్నాను? నేను వదిలేసి ఉంటే ఇప్పటి గచ్చిబౌలిలో ఉండేవారు. థ్యాంక్స్ అండి. పర్లేదు పర్లేదు, ఏం పర్లేదు ఏం పర్లేదు. మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టాను. చూడడానికి చాలా మంచి వాళ్ళగా ఉన్నారు. ఎందుకు ఇలా అయిపోయారు? నాదో పెద్ద కదండి. అర్థమవుతుంది అర్థమవుతుంది. సరే మీరు ఎక్కడ ఉంటారు? బ్యాంకర్స్ కాలనీ అండి. అవునా, నేను అక్కడే ఉంటా. అవునా, ఓకే. సరే రండి, నేను డ్రాప్ చేస్తా. ఓకేనా? సరే ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూలు అయితే ఏం లేవు.
పోనీ వెల్త్ ఇష్యూ ఉందా? దేవుడి దయ వల్ల అంతా ఓకే అండి. నేను మీకు ముందు సిచ్యువేషన్ చెప్తా, ఆ, మీరు అది విని మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే. బాధతో సూసైడ్ చేసుకుందామని ఫ్యాన్కి తాడు కట్టి ఉరేసుకుందాం అనుకుంటే, అలా సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాడి మీద మర్డర్ కేసు పెడితే ఎలా ఉంటుందండి? ఏంటి, బాత్తో సూసైడ్ చేసుకున్న అనేవాడి మీద మర్డర్ కేసా? ఆ, పారిపోదాం అనుకునే వాడి మీద కిడ్నాప్ కేసా? లాస్ట్ సిచ్యువేషన్ చలికి ఉనికి వాడి మీద రేప్ కేసు పెడితే ఎలా ఉంటుందండి? ఆ? ఈ కేసులు గోల్ ఏంటి సార్? మీ కథ చెప్పమంటే ఏదేదో చెప్తారేంటి? ఎందుకంటే ఈ కేసులన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి. ఏంటి, ఈ కేసులన్నీ మీ మీద ఉన్నాయా? మ్మ్. అసలు మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? నా మీద ఇన్ని కేసులు ఉన్నాయంటే మీకు నమ్మబుద్ధి అవుతుందా? అయినా ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఇన్ని కేసులు మీ మీద ఎవరు పెట్టారండి? నా పెళ్ళం. వాట్? మీ వైఫా? అవును, నా సహధర్మపత్ని. అసలు ఏమైంది సార్? మా ఆఫీస్లో ఒక అమ్మాయితో క్లోజ్గా మాట్లాడుతున్నానని ఎవరు చెప్తే ఆ, అది నమ్మి నా పిల్లలు నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. పదండి. ఇప్పుడు చెప్పయ్యా, టార్చర్ అంటే ఇంటి పనా వంట పనా? ఆ, అలాంటిది కాదు. ఆ, వంట చేయకపోతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాం. అయితే ఓకే. ఏంటోకే, మనకు నచ్చిన ఫుడ్ కాదు, దానికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. ఆ? అదేంటి, మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసే తప్పేంటి? అలా చేస్తే నేను చెప్పింది తినడం రోగమా, ఓ ఇదే తినాలి ఇది తినకూడదు అని నీ గర్ల్ ఫ్రెండ్ చెప్తుందా అని అంటుంది. ఓ, ఫుడ్ విషయంలోనే ఇలా చేస్తే కష్టమే. ఒక ఫుడ్ విషయంలోనే కాదు భయ్య, అన్ని విషయాల్లోనూ అలాగే చేస్తుంది. దానికి నచ్చిన డ్రెస్సే వేసుకోవాలి, దానికి నచ్చిన సీరియలే చూడాలి, ఆఖరికి దానికి నచ్చినప్పుడే దాని పక్కన. ఆ, వద్దులేండి, అర్థమైంది. రోజు రోజుకి నా మీద నాకే చిరాకు వస్తుంది భయ్య. ఒకరోజు నాకు చలిగా ఉందని దాని పక్కన పడుకుందామని చూస్తే, ఏ నా పర్మిషన్ లేకుండా నా పక్కనే పడుకుంటావా, నీ మీద రేపు కేసు పెడతా అనింది భయ్యా. వామ్మో, మళ్ళీ దానికి కాదని ఒకరోజు వెళ్ళిపోదామని బట్టలు సర్దుకొని గేటు దాకా వెళ్తే తోకలో వచ్చి పడేసుకుంది భయ్యా. బాబోయ్, ఇలా చెప్పబెట్టకుండా వదిలేసి వెళ్ళిపోతే నీ మీద 420 కేసు పెడతాను భయ్యా. ఇలాంటప్పుడే గుండ్రాయి చేసుకోవాలి. సంవత్సరం నుంచి ఇదే గోల, దాని టార్చర్ తట్టుకోలేక ఊరేసుకుందామంటే అక్కడ కూడా వచ్చేసింది భయ్యా. అవును, ఊరేసుకుందాం అనుకున్నప్పుడు డోర్ వేసుకుంటారు కదా? వేసుకున్నాను భయ్యా, కానీ ప్రతి రూమ్లో సీసీ కెమెరా పెట్టింది. అమ్మ దినమ్మ దొంగముండా. సారీ సార్, ఏదో ఫ్లోలో పర్లేదులే వచ్చేసింది. భయ్యా. భయ్యా టైం లేదు, మళ్ళీ ఈ చివరినే నడుచుకుంటూ వెళ్ళిపోతా. మళ్ళీ లేట్కి వెళ్తే అదో గోల. ఏ మాటకి ఆ మాట భయ్యా, మీ ఆవిడ మాత్రం చాలా తెలివైంది. అవును, బాగా తెలివైంది, లాయర్ కదా. ఆ? మ్మ్. రెండాలుడు గారు, కాఫీ ఏమైనా తాగుతారా? వద్దతయ్యా, బాగా అలసిపోయాను, భోజనం చేసి పడుకుంటాను. అయితే మీకోసం మటన్ కీమా తెప్పిస్తా. అబ్బా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఉండండి, ఫేస్ వాష్ చేసుకుని వస్తా. అలాగే అల్లుడు గారు, నేను ఈ లోపు ఆర్డర్ చేస్తా, రాగానే వడ్డిచ్చేస్తా, మీరు ఫ్రెష్ అవ్వండి. అవును, ఇంతకీ మీను ఏది? లోపలుంది అల్లుడు గారు. దానికేమో వంట రాదు, చెప్పినా నేర్చుకోదు. నేను చెప్తున్నాను అల్లుడు గారు, మీరు చెప్పండి ఒకసారి. సరే చెప్తా. నేను అదే మాట పొద్దు నుండి చెప్తున్నాను. వంట నేర్చుకోవి అంటే అంత ఎగిరి లోపలికెళ్ళి కూర్చున్నా. ఉండండి, నేను చెప్తాను. ఆ? సరే, చూడండి ఒకసారి. మీను, ఏంటి ఈరోజు స్పెషల్? ఏం లేదే.
మరి చీరేంటి, నువ్వేంటి, నీ జడలో పూలేంటి? స్పెషల్ అయితేనే రెడీ అవ్వాలా, మామూలుగా రెడీ అవ్వద్దా? అలాగేం లేదు, నువ్వు ఈ చీరలో కనిపిస్తుంటేను. రెగ్యులర్గా వేసుకుంటే బోర్ కొడుతుందని చెప్పి అప్పుడప్పుడు వేసుకుంటా. ఏ నచ్చలేదా మీకు? నచ్చలేదండి తీసేస్తావా? అలసిపోయాను, ఓపిక లేదన్నారు, ఇప్పుడు మూడు వచ్చిందా? మగాడు ఎంత తెలిసిపోయినా పిల్ల మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉంటే ఒక్క మూడేంటే 4, 5 కూడా వస్తాయి. అల్లుడు గారు వడ్డిచ్చేస్తున్నా. చూడండి మటన్ కీమా మీకోసం రెడీ ఉందంట. ముందు నిన్ను తినేసి తర్వాత దాని సంగతి చూస్తా. ఫస్ట్ వెళ్ళి తినండి. నిన్ను తింటా అని చెప్పాను కదా. అమ్మా వడ్డించవా లేదా? ఎక్కడా అల్లుడు గారు రాందే? వెళ్ళండి. నువ్వు మీను కాదే, కొరమీనువే. అది తినొచ్చాక చెప్తా నీ పని. తలకాయిందే ఇంత వేడిగా ఉంది. నాకేం తెలుసు? అర్ధరాత్రి దాకా ఫోన్ చూస్తే ఇలాగే వేడెక్కుతుంది. వచ్చిందండి పెద్ద సైంటిస్ట్. కనీసం వంట నేర్చుకొని మొగుడికి రుచిగా అయినా పెట్టు. నువ్వు పెడుతున్నావుగా. నేను పెట్టడం నువ్వు పెట్టడం ఒకటి కాదు. తింగర్దానా, మొగుడు కంచం దగ్గర మంచం దగ్గరే లొంగుతాడు. నా మొగుడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు గాని నువ్వు ఆయిల్ పెట్టు. మాటలు నేర్చావు. చూడు సరోజాదేవి, నా మొగుడు నా కంట్రోల్లోనే ఉంటాడు. ఆహా, అతయ్య, ఏంటి అల్లుడు గారు? ఈ ప్యాంటుకి ఏంటి మరకలు అంటుకున్నాయి? దండం మీద వేసాం కదా, కింద పడిపోయి ఉంటది. కింద మట్టి ఉంది కదా. అబ్బా, ఇప్పుడు నా యాష్ కలర్ ప్యాంట్ ఏమైంది? ఐరన్ చేసి పెట్టేశాను, అక్కడే ఉంది. సరే సరే. హే, నిన్న వాషింగ్ మిషన్ లో సర్ఫేసింది నువ్వేగా? హా, నువ్వే కదా ఏమన్నావు. ఎంతేసావు? నువ్వు ఎంత ఇచ్చావో అంతే వేసాను. ఒసేయ్, నేను ఇచ్చింది 1/2 కిలో ప్యాకెటే మొత్తం వేసేసావా? ఏ సరిపోలేదా? ఒసేయ్, అతయ్య, నా సాక్స్ లేవి? అది ఏవండి, వార్డ్రోబ్ ఉంది కదా, దాని కింద స్టూల్ దగ్గర ఉంది. హా, ఓకే. అదేంటి సాక్స్ వేసుకోలేదా? ఇదిగో వేసుకో. వెళ్ళొస్తా అతయ్య. సరే అల్లుడు. బానే కంట్రోల్లో పెట్టావు. ఏంటి రాజుగారు? ఏ సుందరం, ఏంటి ఎక్కడ? ఇక్కడ ఆ, ఎరువులు కొనడానికి వచ్చాను. ఎరువులా? లేకపోతే ఏంటండి, బస్ స్టాప్లో ఎందుకు ఉంటారు? బస్ కోసం కాకపోతేను. ఏంటి మంచి ఫ్లోలో ఉన్నారు? సరపానం స్టార్ట్ చేశారా? భలే వాడువే, ఈరోజు నీతోనే అని చెప్పానుగా. సరే పదండి మాట్లాడదాం. ఆ, ఏంటి విశేషాలు? ఏముంటాయండి, ఇప్పుడు దాకా ఆఫీసులో కాలు మీద కాలు వేసుకుని కింగ్లా కూర్చున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను కదా, కుక్కని మీద పక్కన పడుంటా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు ఇలా బస్సులో రావాల్సిన కర్మ ఏంటండి? హోండా యాక్టివా 6G ఇప్పుడు ఇంట్లో ఉంది. ఏ డ్రైవింగ్ రాదా? కాదు, కీస్ లేక. ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమా? బెల్లం ప్రాబ్లం. ఏంటండి ఈ రాజలక్ష్మి గారి ప్రాబ్లం? ఇప్పుడు స్కూటీ ఇచ్చాను అనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ వేసుకొని ఊరంతా తిరుగుతానని స్కూటీ ఇంట్లో పెట్టి బస్ మీద వెళ్ళమని బస్ పాస్ కూడా కొనిచ్చింది. ఓడి అమ్మ, ఒక్క ఇన్సిడెంట్ కోసం ఒక మనిషిని సాగుదొప్పుతారా? లా చేసిందని చేసుకున్నాను కదా, జరగాల్సింది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఏమెతుకుతున్నావు? చాక్లెట్సా? లేదు, వెజిటేబుల్స్. వెజిటేబుల్సా? వాటిని కూడా తింటావా నువ్వు? అబ్బా అది కాదు, ఈరోజు నేనే వంట చేద్దాం అనుకుంటున్నాను. అవునా? నా బంగారు తల్లే, ఎంత మంచి మాట చెప్పావే. వంట అద్దరు కొడతా, నేనేంటో చూపిస్తా. అలాగే తల్లి, ముందు దేంతో స్టార్ట్ చేస్తావు? వంకాయ, బీరకాయ? లేదు, బెండకాయ. బెండకాయ వేపుడు, ఆకుకూర ఫ్రై, సరేనా? ఇంకా ఆలోచించలేదు. వన్ మోర్ థింగ్, వంట నేనే చేస్తాను. నువ్వు చేస్తావా? ఏ రోజైనా కిచెన్ చూసావమ్మా? అనవసరంగా చెడగొట్టకు. నేను చెడగొట్టను, అదరు కొడతా. ఏడ్చావు. నోరు మూసుకొని బెండకాయలు తీసుకొని కిచెన్లోకి వెళ్ళు. ఇదిగో, ఇదే నాకు నీలో నచ్చదు. ఏదన్నా స్టార్ట్ చేద్దామనే లోపు డిస్టి బొమ్మలా వచ్చేస్తావు. నేర్చుకునే మూడ్ మొత్తం పోయింది. జిస్ట్ బొమ్మ
నేను లేకపోతే పుట్టబోమావా? ఈరోజు కిచెన్ నాది, వంట నాది. నన్నే దిష్టి బొమ్మ అంటావే, చూస్తా. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? రెసిపీ చూద్దాం. హౌ టు మేక్ బెండకాయ ఫ్రై. మమ్మీ, చెప్పు. అమ్మా ఒకసారి ఇలా రా. అమ్మా, నేనెందుకు వస్తా? అయినా నేను దిష్టి బొమ్మను కదా, అమ్మని కాదు కదా. అత్తయ్య, అల్లుడు గారు, ఇదిగోండి కాఫీ. అరే నేను చెప్పకుండా కాఫీ తీసుకొచ్చారే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన మనిషి కాఫీ తాగాలి కదా. ఏంటత్తయ్య మంచి ఫ్లోలో ఉన్నట్టున్నారు? ఉండనా మరి? ఈరోజు మీను కదా వంట చేస్తుంది. ఏంటి, మీను వంట చేసిందా? అవును అల్లుడు గారు, మీరు కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యి రండి. అన్నట్టు మర్చిపోయా, కాఫీ ఎలా ఉంది? హా, ఈరోజు మీరే కాదు, కాఫీ కూడా మంచి ఫ్లోలో ఉంది. కాఫీ నేనే కాదు, మీను కూడా ఫ్లోలోనే ఉంది. ఏంటి వచ్చేసారా? ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి చీర జారుతుంది? కట్టడం రాదు కానీ ఇది మాత్రం బాగా చెప్పడం వచ్చు. అవును, ఏంటి వంట చేసావంట కదా? అవును, 3-4 ఐటమ్స్ ట్రై చేశా. మరి లేట్ ఎందుకు, వడ్డించు. సరే, 2-3 ఐటమ్స్ ట్రై చేశా, అది రావట్లేదని ఉప్మా ఫిక్స్ అయ్యా. ఉప్మా ఏంటి బ్యాచులర్ కంప్లో చేసినట్టు? అదేంటి, నేను మీకోసం ప్రేమతో ఇది చేస్తే అలా అంటారేంటి? నువ్వు ప్రేమతో చెయ్యాలే గాని ఏదైనా తింటా. హాయిన ఉప్మాలోకి రసం ఎందుకు? మీరు మరీను. అదే ఉప్మా. ఏంటి ఇది ఉప్మానా? హ్మ్, ఇది ఉప్మా ఏంటే? దీన్ని తాగాలా తినాలా? మామయ్య గారికి ఏమైంది? ఆయనకేమైంది, గూడలా బాగానే ఉన్నాడు. అంటే అత్తయ్య గారికి ఏమన్నా? మా అమ్మ కూడా బాగానే ఉంది. ఆయన ఎందుకు అడుగుతున్నావు సడన్ గా? లేదు, మిమ్మల్ని ఎప్పుడు ఇంత చిరాగ్గా చూడలేదు. ఏదో టెన్షన్గా కనిపిస్తున్నారు. ఇది టెన్షన్ కాదు మీను, కోపం. ఏమైందండి? బిజినెస్ చేద్దాం నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, కానీ ఇష్టం లేకపోయినా మా నాన్న ప్రెజర్ వల్ల ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. అదేంటి అంత మంచి జాబ్ చేస్తూ బిజినెస్ అంటారు? బిజినెస్ కొంచెం రిస్క్ కదా. ఇదే మీను మన ఇండియన్స్కున్న ప్రాబ్లం. ఎంత చదివినా ఇన్ని తెలివితేటలున్నా జాబే చేయాలంటారు. అందులో అబ్బాయిగా పుడితే వాడికి డ్రీమ్స్ అంబిషన్స్ ఏమీ ఉండకూడదు. అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు, మా నాన్నే. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి అలా చెప్పారేమో. పేరెంట్స్ అంటే అంతే కదా. నచ్చిన పని చేయలేం, అలాగే నచ్చని పని కూడా చేయలేం. ఇండియాలో ఫ్రీడమ్ ఉంది అంటారు కానీ నాకెందుకో అబ్బాయిలు తొక్కేస్తున్నారు అనిపిస్తుంది. నా హస్బెండ్ మీద నాకు నమ్మకం ఉంది. మీరేం చేయాలనుకుంటే అది చేయండి. థ్యాంక్స్ మీను, నువ్వైనా అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ ఎందుకులే అండి. సరే, ఇంకేం కావాలి? మన కాలనీ డెడ్ ఎండ్లో ఒక షాప్ ఓపెన్ అయింది. ఏంటి, సారీనా చూడిదారా? ఓపెన్ అయింది చీరల షాప్ కాదండి, నగల షాప్. ఓహో, నేను ఆల్రెడీ ఒక రింగ్ సెలెక్ట్ చేసుకున్నా. బాగానే ప్లాన్ చేసావు. సారీ అంటే ఓకే కానీ రింగ్ అంటే ఇంకేదో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏంటో అది? అది ఇంకా చాలులే, నైట్ చూసుకుందాం. ఇంతకీ మనం ఏం బిజినెస్ పెడుతున్నాం? క్రాకర్స్ బిజినెస్. క్రాకర్స్ బిజినెసా? క్రాకర్స్ బిజినెసా? ఇడికేమన్నా క్రాకా? క్రాకర్స్ ఎవరైనా చచ్చినప్పుడు లేదా ఎవరైనా లీడర్ గెలిచినప్పుడో కొంటారు. అందులో ఏం లాభం ఉంటది? అవును, అందులో ఏం లాభం ఉంటది? ఒకప్పుడు అలా ఉండేది అత్తయ్య. ఇప్పుడు చచ్చినప్పుడు, గెలిచినప్పుడు, పోయినప్పుడు, ఇప్పుడు ఎన్నుంటే అన్నిట్లో కామనే. అంటే ఈవెంట్స్ అంటే
బర్త్డేలకి డెత్డేలకి పెద్ద మంచి ఫంక్షన్లకి మ్యారేజ్లకి వరల్డ్ కప్కి అబ్బో ప్రతి ప్రోగ్రామ్కి ఉండాల్సిందే. మీరు చెప్పింది కరెక్టే అండి. మీరు చెప్పింది కరెక్టే అల్లుడు. లాభం ఏమాత్రం ఉండొచ్చు? ఏమాత్రం ఉండొచ్చు? ఇది అన్ని రకాల బిజినెస్లా కాదు అత్తయ్య. దీంట్లో లాభానికి ఢోకానే ఉండదు. అయితే స్టాక్ కొన్న తర్వాత మన దగ్గర ఎవరు కొనకపోతే? ఇదేమైనా ఆర్తి పళ్ళమా లేదా బత్తాయి పళ్ళమా? కొంటే కొంటారు లేదా నెక్స్ట్ ఇయర్ కొంటారు. ఎప్పుడైనా అమ్ముడిపోయేది మన సరుకేగా. ఈ సరుకు ఎప్పుడు ఫ్రెష్. అయితే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుదామా? అడుగుదాం అల్లుడు గారు. అది కూడా అవసరం లేదు అత్తయ్య. ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఒకడున్నాడు. ఎవరండి? ఎవరు అల్లుడు గారు? ఇంకెవరే, ద గ్రేట్ దిలీప్ సుందరం బాబు. నేనే. 20 years ఎక్స్పీరియన్స్. ఏంటి మీరా? యాక్చువల్లీ క్రాకర్స్ మా ఫ్యామిలీ బిజినెస్ అత్తయ్య. తాతయ్య చనిపోయాక మా నాన్నగారు మా పెదనాన్నగారు ఇద్దరు విడిపోయారు. నాకు మాత్రం క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్నకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. అందుకే జాబ్ చేస్తున్నా. అయితే మామయ్య గారికి ఇష్టం లేదంటే ఇష్టం లేకుండా చేస్తే ఏమనరా? ఆల్రెడీ అడగడం అయింది, అడిగి దొబ్బించుకోవడం కూడా అయింది. ఎందుకు ఆయన వద్దంటున్నారు? అదో పెద్ద కథలే. లాభం ఎంత ఉండొచ్చంటారు? అది ఐటెం బట్టి ఉంటుంది అత్తయ్య గారు. కొన్నిసార్లు 20-80, 30-70, 50-50, మరి కొన్నిసార్లు 100 కూడా ఉండొచ్చు అత్తయ్య గారు. దేవుడా, ఎలాగైనా నువ్వే మంచి లాభాలు వచ్చేటట్టు చూడు తండ్రి. అల్లుడు గారు, ఈ బిజినెస్ మనం చేస్తున్నాం. అత్తయ్య గారు అల్లుడు గారు, మీరు నా అల్లుడు గారు. పాలిట దేవతండి. మంచి లాభాలు ప్రాప్తిస్తాయి.